వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఓ 2 నెలల ముందు వరకు వైజాగ్ స్టీల్ తిరిగి పనిచేస్తుందని కేంద్రం ప్రైవేటీకరణను ఆపి దానికి నిధులుస్తుంది అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. కానీ కూటమి బలమో చంద్రబాబు పవన్ జోడీకి కేంద్రంలో పెరిగిన పరపతో గాని వైజాగ్ స్టీల్ తిరిగి ఊపిరి పీల్చుకుంది. ఏకంగా 11,440 కోట్ల సాయంతో వైజాగ్ స్టీల్ కు తిరిగి పునర్వైభవం కల్పించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. దీంతో ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కు మురిసిపోతోంది. 3 ఏళ్ల క్రితం మినీ రత్న జాబితాలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు ఉపసంహరించి దాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రకటన చేయగానే ఏపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎన్నో పోరాటాలతో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే రోడ్డున పడతామని కార్మికులు ఒక్కసారిగా ఆందోళన బాట పట్టారు. రాజకీయ పార్టీలు సైతం వారికి మద్దతు ప్రకటించాయి. అయినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాయి. అప్పటికే వైసీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోతోందని ఆవేదనతో ఉన్న ఓటర్లు కూటమికే పట్టం కట్టారు. దీంతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ వచ్చి రాగానే వైజాగ్ స్టీల్ పై దృష్టి పెట్టింది. చంద్రబాబు పవన్ ఢిల్లీ వెళ్లినా లేక ప్రధాని మోడీ ఏపీకి వచ్చినా పట్టు వదలకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని నచ్చజెప్పారు. ఉక్కు మంత్రి కుమారస్వామిని వైజాగ్కు రప్పించారు. చివరికి కేంద్రం మెడలు వంచి అనుకున్నది సాధించుకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11,440 కోట్ల సాయం అందిస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా చేసిన ప్రకటన ఏపీకి ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఇందులో 10,300 కోట్లు ఈక్విటీ క్యాపిటల్ కాగా 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం భారీ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీకి చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. గతంలో స్టీల్ ప్లాంట్ కోసం చేసిన పోరాటాలు, విజ్ఞప్తులకు కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.